హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. నా కోడలు దీక్ష ప్లేస్లో అసలు నువ్వుంటావా రోజా? నీకు ఎంత ధైర్యం? అంటే అరుణ్ని నువ్వు ఇంకా మర్చిపోలేదా? అరుణ్ నీ సొంతం అవుతాడని ఎలా అనుకున్నావు? అరుణ్ ఎప్పుడు నా మాటే వింటాడు, అయినా నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఊహించుకుంటున్నావా? నీ పేరెత్తితేనే ఈ పని మనిషి చేతినే కాల్చాను, అలాంటిది నువ్వు కనపడితే నేను ఊకుంటానా? నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు నా స్థాయి కావాలని కోరుకుంటున్నావా? నా స్థాయి ఎక్కడ? నీ స్థాయి ఎక్కడ? నీ స్థాయి ఎప్పుడూ నా కాళ్ళ కిందే ఉంటుంది. అర్థమైంది కదా రోజా? అయినా నీకు బుద్ధి లేదా రోజా? అప్పుడే కదా మెడలు పట్టుకొని బయటికి గెంటేశాను. సిగ్గు లేకుండా మళ్ళీ ఇంట్లోకి ఎలా రాబుద్దయింది? ఛీ! అని రమాదేవి అంటుంటే రోజా కోపంతో, మేడం, మాటలు మర్యాదగా రానివ్వండి. మీరింకా నా స్థాయి గురించి తెలుసుకోవట్లేదు. మీ స్థాయి ఎక్కడుందో నా స్థాయి కూడా అక్కడే ఉంది. ఏంటే, నువ్వు నా స్థాయి గురించి మాట్లాడుతున్నావా? ఇది విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రమాదేవి కోపంతో తన ఇంట్లో ఉన్న గన్ని తెచ్చి, ఇప్పుడు మాట్లాడవే, ఏదో మాట అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు. ఏంటి మేడం, మీరు గన్ను తీయగానే భయపడి నేను నోరు మూసుకొని ఉంటాననుకుంటున్నారా? మీ స్థాయి ఎక్కడుందో నా స్థాయి కూడా అక్కడే ఉంది మేడం. ఇక రమాదేవి సహించలేక రోజా చెంప పగలగొట్టి గన్ని గురిపెట్టి కాల్చబోతుండగా ఇంతలో చామంతి వచ్చి రమాదేవి కాళ్ళ మీద పడి, అమ్మగారు, దయచేసి మా అక్కను వదిలేయండి. మా అక్క ఏదో తెలియక చేసింది, అలా తెలియక మాట్లాడింది. దయచేసి మా అక్కను వదిలేయండి మేడం. ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అంటే, ఈమె మీ అక్కనా? అంటే మీరిద్దరూ ఈ ఆస్తిని లాక్కోవడానికి మారువేషంలో వచ్చారా? మీకు పనిష్మెంట్గా మీ ఇద్దరిని చంపి ఇక్కడే పునాది కడతాను. ఇక రోజా నవ్వుతూ, ఏంటి మేడం, మీరు నాకు పునాది కడతారా? నువ్వు పనిష్మెంట్ ఇస్తే నేనెందుకు తీసుకుంటాను మేడం? ఈ విషయాన్ని నేను ఎలాగైనా పోలీసులకు చెప్తాను. నువ్వు చంపుతా అంటున్నావు కదా మేడం, పోలీసుల ముంగట్నే చంపు. నీకు ఎంత ధైర్యమే, నోరెత్తి మాట్లాడతావా? అవును, మాట్లాడతాను మేడం. మరి నా అరుణ్ని వేరొకరికిచ్చి పెళ్లి చేస్తుంటే నేనెలా ఊరుకుంటాను? అరుణ్ నా సొంతం, నా వ్యక్తి. ఏయ్, అరుణ్ విషయం తీశావంటే మర్యాదగుండదు. తీస్తాను మేడం, అరుణ్ నన్ను ప్రేమిస్తున్నాడు. అంత కావాలంటే మీరు అరుణ్ సార్నే అడగండి. అరుణ్, అది చెప్పేది నిజమా? నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా? అంటే అది, అమ్మా. చెప్పురా, నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా? అవునమ్మా, రోజాని ప్రేమిస్తున్నాను. దీక్షను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా. అయితే మీరిద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండ్రా. చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఈ ఆస్తిని మొత్తం నా చిన్న కొడుకు పేరు మీద రాస్తాన్రా. ఇది విని రోజా మనసులో టెన్షన్ పడుతూ, నేను అరుణ్ని పెళ్లి చేసుకునేది ఆస్తి అంతస్తి కోసమే కదా, ఆస్తిని అనుభవించడానికే కదా అరుణ్ని ఎంతో కష్టపడి నా వలలో వేసుకున్నాను. మరి ఈ మేడమేమో ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇలా అనుకుంటూ ఉండగా ఇంతలో అరుణ్ పిలిచి, రోజా, మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం పదా. మన ప్రేమను ఎవరు స్వీకరించలేరు. నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు రోజా. అలా అని దీక్షని నేను పెళ్లి చేసుకోను. చావైనా చస్తాను, కానీ దీక్షని మాత్రం పెళ్లి చేసుకోను. ఇక రమాదేవి బాధపడుతూ, అరుణ్, నువ్వు నా మాటకు ఎదురిస్తావా? నేను ఏ మాట చెప్పినా సరే అమ్మా అని చెప్పేవాడివి, కానీ ఇప్పుడు దీనివల్ల నువ్వు నా మాటను ఎదిరించి మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆలోచించరా. ఇదిలా ఉండగా జగదీష్ మనసులో, అమ్మో, ఈ రోజానే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అరుణ్. మరి నేను ఏం చేయాలి? ఈ ఆస్తి మొత్తం దానికే సొంతమవుతుంది. నా బిడ్డకు ఏమీ దక్కదు. నేను ఏదో ఒకటి చేసైనా సరే రోజాని చంపేయాలి. లేకపోతే నా చెల్లెని రెచ్చగొట్టి నా చెల్లె చేతిలో ఉన్న గన్తోనైనా షూట్ చేపిస్తే బాగుంటుంది. అప్పుడు అరుణ్ ఏడ్చి ఏడ్చి తర్వాత నా బిడ్డనే కదా పెళ్లి చేసుకునేది అని అనుకుంటూ ఉంటే ఇంతలో భ్రమరాంబిక పిలిచి, ఏవండి, చూసారా ఇక్కడ ఏం జరుగుతుందో? చూస్తున్నానే, ఆలోచిస్తున్నా, ఈ రోజాని ఎలా మర్డర్ చేయాలి అని. అదే ప్లాన్లో ఉన్నానే. నువ్వు కాస్త ఆగు భ్రమరాంబిక, దాని సంగతి నేను చూస్తాను కదా. రమా, నువ్వు వెళ్ళి రమాదేవిని రెచ్చగొట్టు, ఆ తర్వాత రోజాపతనం నేను చూస్తాను కదా. ఇక భ్రమరాంబిక రమాదేవి దగ్గరికి వెళ్ళి, చూసావా రమా ఎలా మాట్లాడుతుందో?
దీనికి ఎంత పొగరు! మాటకు మాట ఎలా సమాధానమిస్తుందో చూడు రమా! ఎప్పుడైనా మీ అన్న నీకు సమాధానం ఇచ్చాడా రమా? ఏది చెప్పినా సరే మీ అన్న మౌనంగా పాటించేవాడు. అలాంటిది ఈ రోజా ఎలా మాట్లాడుతుందో చూడు. అలా భ్రమరాంబిక అంటుంటే రమాదేవి కోపంతో సహించలేక గన్‌తో రోజాని షూట్ చేస్తుంది. ఇక రోజా గిలగిల కొట్టుకుంటూ చనిపోతుంటే ఇదంతా అరుణ్ చూసి బోరున ఏడుస్తాడు. ఎవరైనా ఇలా నా మాటకు సమాధానం చెప్తే ఇదే గతి అవుతుంది. అర్థమైంది కదా! అని అంటుంటే అందరూ భయంగా రమాదేవి వైపు చూస్తూ ఉంటారు. ఇక అరుణ్ కోపంతో అమ్మా, నేను ప్రేమించిన అమ్మాయిని నా కళ్ళ ముంగట నువ్వు చంపుతావా? కానీ అమ్మా, నువ్వు నా మనసులోని ప్రేమను తెలుసుకొని ఈ పెళ్లి చేస్తావు అనుకున్నాను. కానీ ఇలా పౌరుషంతో రోజాని చంపుతావని నా రోజా లేనప్పుడు నేనెందుకుంటానమ్మా? నేను కూడా చనిపోతాను అని అరుణ్ తన రూంలోకి వెళ్తుండగా ఇంతలో చామంతి పిలిచి, అరుణ్ బాబు, ఒక్క విషయం చెప్తాను, నా మాట వినండి. మా అక్క నిన్ను పెళ్లి చేసుకునేది ఆస్తి అంతస్తు గురించే, నీ మీద ప్రేమతో కాదు. నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే ఈ వీడియో రూపంలో చూపెడతాను చూడు. ఇది విని అరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఇన్ని రోజులు రోజా నన్ను కాకుండా ఈ ఆస్తిని గురించి ప్రేమిస్తుందా? రోజా ఇలా చేస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఇదంతా చామంతి ఊహించుకుంటుంటే ఇంతలో ప్రేమ్ వచ్చి, ఏంటి చామ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు డ్రైవర్ బాబు, ఏదో పీడకలొచ్చింది, అందుకే భయపడ్డాను. చామంతి, నాకోసం ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి డ్రైవర్ బాబు, చెప్పండి, క్షణంలో చేసి పెడతాను. అంటే అది చామ్, నువ్వు ఎలాగైనా సరే. పాపం అరుణ్ బాబు చాలా బాధపడుతున్నాడు. ఎందుకు డ్రైవర్ బాబు? ఎందుకంటే నీకు తెలుసు కదా రోజాని ప్రేమిస్తున్నాడని. తనని వదులుకోలేక అరుణ్ బాబు పిచ్చోడిలా మారిపోతున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేసి మళ్ళీ నేను కూడా సరే మనమిద్దరం కలిసి ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. ఏంటి డ్రైవర్ బాబు, ఏం మాట్లాడుతున్నారు? ఈ విషయం అమ్మగారికి తెలిస్తే ఏమైపోతుందో మీకు తెలుసు కదా. పనిష్మెంట్ ఇస్తుంది. పనిష్మెంట్ ఏమో గాని మన ఇద్దరిని చంపేస్తుంది. వద్దు డ్రైవర్ బాబు, నేను మాత్రం రాను. ఏంటి చేయం అలా మాట్లాడుతున్నావు? నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే మరి ఎవరు చేస్తారు చెప్పు? నా మాటను ధిక్కరించకుండా కాస్త హెల్ప్ చేయవా చామ్? ప్లీజ్ చామ్. సరే డ్రైవర్ బాబు, ఆలోచిస్తాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.